అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. టీటీడీలో కనీ విని ఎరుగని రీతిలో స్కామ్లు బయటకు వస్తున్నాయి. మొన్న ఈ మధ్య కల్తీ నెయ్యి, నిన్న పరకమణి, ఇవాళ పట్టు వస్త్రాల స్కామ్. అసలు దాదాపుగా 70 కోట్ల స్కామ్ జరిగింది. సో ఎలా జరిగింది ఏంటనేది పిన్ టు పిన్ చెప్పడానికి మనతో పాటు జూమ్ కాల్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు. నమస్కారం మేడం. నమస్తే మనోజ్ గారు. ఏంటి మేడం ఈ స్కామ్లు ఏంటి? కనీసం శాలువాల గురించి కూడా స్కామేనా? అదే చాలా ఆశ్చర్యమైన విషయం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది మనోజ్ గారు. 350 రూపాయలు ఖరీదైన శాలువాని 1350 రూపాయలు పెడుతున్నారట. అంటే యాక్చువల్లీ అది 1350 రూపాయలే ఉంటుందండి. ఎందుకంటే పట్టు శాలువా అంటే 350కి రాదు. అంటే పట్టు నెయ్యాలి కాబట్టి. సో 1350 రూపాయలకి శాలువా ఖరీదైతే రాసినారు కానీ దాని ఒరిజినల్ ఖరీదు 350 డమ్మీ పట్టు. అంటే ఇమిటేషన్ పట్టు లాంటిది తీసుకొచ్చారు. అంటే భక్తులు కూడా కాదండి. ఆ శాలువాలు కప్పుకునేవాడేమో అల్లటప్ప వాళ్ళు కాదు. అల్లటప్ప వాళ్ళకి వాళ్ళు అసలు కప్పరు కూడా. అవును. సో పెద్ద పెద్ద ప్రోటోకాల్ ఉంటేనే జడ్జిలు వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ ప్రోటోకాల్ ఉండాలి. పెద్ద పెద్ద జడ్జిలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద రైతులు వాళ్ళందరినీ మనం సగర్వంగా గౌరవించుకునేటప్పుడు వాటిల్లో కూడానా కక్కుర్తి. సో చాలా దారుణం అండి. ఇప్పుడు ఆ 1350 రూపాయలు ఖరీదని రాసినారు కానీ అది పట్టు శాలువాలు కాదు. అది 350 రూపాయలు ఖరీదు. సో దీని మీద బిఆర్ నాయుడు గారు ఏసీబీకి వేసినాను అని విన్నానండి నేను టీవీలో కూడా. ఏసీబీకి వేసినారు అంటే నాకు తెలిసి వాటి మీద ఎక్కువ సిట్ వేస్తారు. ఏదైనా అంతే కదా! ఇప్పుడు కల్తీ నెయ్యి గురించి సిట్టే వేసినారు. లేకపోతే నాసి రకం సరుకుల గురించి సిట్టే వేస్తారు. సో ఇవే జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మోరోవర్ ఆంధ్రులు ఆరంభ సూరులు అనే ఒక పదాన్ని విన్నారా మనోజ్ గారు? లేదు మేడం. వినండి. అప్పుడప్పుడు వినండి. ఆ భారతీయులు ఆరంభ సూరులు అనలేదు. ఆంధ్రులు ఆరంభ సూరులు. అంటే ఆంధ్రులు ఆరంభం చేయడం అంటే బిగించడంలో ముందు దూకుతారట. పూర్తి చేయడం మాకు తెలీదంటారట. అంటే ఎందుకు అంటున్నానంటే ఈ పదం కల్తీ నెయ్యి అంటూ బిగించేసినారు. 16 నెలలైంది ప్రభుత్వంలో మనమే ఉన్నాం. దాని వెనకాల వీళ్ళున్నారు, వాళ్ళున్నారని ఒకళ్ళనొకళ్ళు విచారణ చేయడమే గాని ఇంతవరకు ఎవరిని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది లేదు. వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన పిఏ అంటారు. ఆ పిఏ వచ్చేటప్పటికి అతనికి అప్పన్నకి డబ్బులేమో అతను ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అకౌంట్ నుంచి వచ్చిందంట. అప్పన్న అనేవాడికి నాకేం సంబంధం అంటే అడిగిన. కానీ అప్పన్నకి ఆ ఏపీకి సంబంధించి అదేంటి ఢిల్లీలో సంబంధించినటువంటి ఉద్యోగం విషయంలో కానీ లేకపోతే జీవోలు ఇచ్చి అతనికి మంచి సలహాదారుడుగానో ఏదైనా ఉద్యోగంలో పెట్టినారట. అంటే 2-3 జీవోలు కూడా కేవలం అప్పన్న కోసమే సృష్టించినారు. అప్పన్న కోసం ఇచ్చినారు. అంటే అప్పన్న కొంచెం ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకుంది. మళ్ళీ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రతి నెల 50,000 1,00,000 ఎందుకు ఏమన్నారు? ఆయన నన్ను గాని సీఎం ఏమన్నారు? ఎవరికి ఇవ్వలేదు ఈ ఛాన్స్, బంపర్ అవకాశం అంటారు లాట ఎందుకు వేసేసినాడు? అతని అకౌంట్ లోంచి డబ్బులు పడడం వల్లే కదా ఇప్పుడు ఇప్పుడు ఇతను ఒక దోషిగానో లేకపోతే ఆధారపూర్వకంగా ఇతనికి సంబంధం ఉందని భావించవచ్చు. అందుకని ఒక నేరం చేసేటప్పుడే ఒక 10 ఏళ్ల తర్వాతో 5 ఏళ్ల తర్వాతో నేరం బయటకు వచ్చినప్పుడు దాన్ని ఎలా తప్పించుకోవాలనేది ఒక 10 ఏళ్ల ముందే ఆలోచిస్తారు చూడండి. అతనే గౌరవ జగన్ రెడ్డి గారు. అంటే ఇది జరిగింది ఎప్పుడో జరిగింది. కానీ ఇప్పుడు బయటకు వచ్చినా ఎవరు నిరికించచ్చు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిరికించచ్చు. ఎందుకు ఇరికించచ్చు? ఎలా అవకాశం ఉంది? నీ అకౌంట్ లోంచి ఎందుకు వేసినావు స్వామి? అప్పన్నకి నువ్వు కదా వేసినావు. నీకు అతనికి కదా సంబంధం. పాపం అతనికి ఏం సంబంధం? ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారికి ఏం సంబంధం అని మాట్లాడుతున్నావంటే అతనికే అర్థమై ఉండాలి. ఒక 50,000 1,00,000 రూపాయలు ఇవ్వంటే చేతిలో కట్ట తీసుకొచ్చి ఇచ్చేయచ్చు కదా. ఇవ్వకండి ఎందుకు ఎత్తురు అకౌంట్లు వేయించినావు? పాపం వాళ్ళకేం తెలిసిద్ది? ఇప్పుడు తెలుస్తుంది. ఓహో అందుకు కాబోలు. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితేనేమో ఎమ్మెల్యేనో ఎంపీ అవుతారు. అది ఓపెన్ సీక్రెట్. ఒకవేళ అప్పన్నకి డబ్బులు ఇవ్వాలనుకోండి, ప్రతి నెల 50,000 చేతికి వచ్చి 1,00,000 రూపాయలు తీసుకో, ప్రతి నెల వచ్చి 1,00,000 తీసుకో, అంటే 1,00,000 క్యాష్ గా ఇచ్చేయచ్చు. త్రూ మీ అకౌంట్ నుంచి అప్పన్న అకౌంట్ కి డబ్బులు ఎందుకు వేయించినారు? ఒకవేళ గౌరవ్ జగన్ రెడ్డి గారు వేయమనగానే కనీస ఆలోచన ఇక్కడ నన్ను ఎందుకు వేయమంటున్నారు? సార్ అకౌంట్ లో ఎందుకు లేదు సార్, ప్రాబ్లం అవుతుందేమో, నేను బై హ్యాండ్ 50,000 ఉంది, 1,00,000 రూపాయలు ఇచ్చి పంపిస్తాను అని మీరు ఎందుకు చెప్పలేదు? అది పాపం మీకు అంత అవకాశం ఆలోచన లేకపోవచ్చు. కానీ ఆయనకుంది ఆలోచన. ఏదో ఒక రోజున బయటకు వచ్చినప్పుడు ఈ రిలేషన్ ని బయట పెట్టచ్చు అని. దాట్స్ ద మైండ్ ఆఫ్ థింకింగ్ అనమాట. ఆ మైండ్ థింకింగ్ అనేది మనకి అంతు చిక్కదనమాట. సో నేను ఎప్పుడు ఆలోచిస్తా అదేంటది జులై సినిమాలో ఏదైతే అల్లు అర్జున్ తో ధీటుగా సోను సూద్
ఆ హీరో విలన్ అతనే అనుకుంటా సోను సూద్. అతను ఆలోచన ఈక్వల్ గా ఉంటది. అసలు ఇతను ఇటు వెళ్తాడంటే అతను అటు వెళ్తాడు, అటు వెళ్తాడంటే ఇటు వెళ్తాడు, లేకపోతే అంతా ఒక మ్యాప్ గీస్తాడు. అతను ఫోన్ చెయ్యగానే నాకు ఫోన్ దొరికింది సార్, నేను తప్పించుకొని బయటకు, నీకంత సీన్ లేదు, వాళ్ళే తప్పించి బయటికి పంపించారు అంటూ అతనితో డైరెక్ట్ గా మాట్లాడతాడు చూడండి సోను సూద్. డైరెక్ట్ గా రే ఎవడురా నువ్వు నా వెంబడ పడుతున్నావు అంటూ. అప్పుడు అబ్బా ఎంత అంటే హీరో ఎంత తెలివిగా ఉంటున్నాడో విలన్ అంతకు మించిన తెలివితో ఉంటున్నాడు. సో ఇది ఈక్వల్ క్యాడర్ అన్నమాట. సో ఇక్కడ వీళ్ళకి అంత సీన్ లేదు. ఎందుకు అకౌంట్ లో చేయమన్నారు అని ఆలోచన లేదు. ఇస్తే 50 కాకపోతే 2 లక్షలు చేతిలో ఇస్తే అడిగేవాడు ఎవడు మాకు తెలిసేప్పటికి. అవును. కానీ త్రూ అకౌంట్ లో ఇప్పించినారు. పాపం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బలైపోయారు. సో అదే మాదిరిగా ఇప్పుడు ఆయన ఒప్పుకుంటున్నాడు, అవును నేనే వేసినాను, మీరు చెప్పేవాడు పేదరికంగా ఉన్నాడు కాబట్టి వేసినాం. పేదరికంగా ఎందుకు ఉంటాడు? జీవోలు ఇష్యూ చేస్తున్నారుగా, ఆ జీవోల్లో జీతాలు వస్తాయిగా, అందులో పైన తొక్కుడెంత నొక్కుడెంత. అసలు స్వామివారి సొమ్ముల్లో జీడిపప్పులు ఎన్ని రకాలు ఉంటాయి వాళ్ళకి తెలుసా అండి? జీడిపప్పుల్లో ఖరీదైన జీడిపప్పు ఉంటది, సన్నపప్పు ఉంటది, మళ్ళీ లేకపోతే ఇరిగిన పప్పు ఉంటది, అది తక్కువ రేటు ఉంటది. అవును. సో ఇవన్నీట్లో ఏది క్వాలిటీ తక్కువ ఉంటే అదేనా మా స్వామికి వాడేది స్వామి? నెయ్యి ఇచ్చిన బోలే బాబాలు డోలే బాబాలు ఎక్కడో వాళ్ళు అక్కడి నుంచి నెయ్యి ఇంత దూరం సరఫరా అవ్వాలంటే ఎంత ఛార్జీలు, ఎంత ఖర్చులు. అసలు అంత నెయ్యి తయారు చేసేవాడికి చుక్క పాలు డెలివరీ రాదట. పాలు కూడా లేకుండా నెయ్యి ఎలా తయారు చేస్తారు స్వామి? ఈ టెక్నిక్లు ఏంటి? ఇలాంటి నెయ్యి కలిపేసినటువంటి క్వాలిటీ లేని జీడిపప్పులు లేకపోతే కిస్మిస్లు వేసేసి ఒక లడ్డు చేసేసి అది మాకు ఇస్తే మేము పెద్ద వాళ్ళకి విదేశాలకి ఎగుమతి చేస్తుంటాం. స్వామివారి ప్రసాదం అనగానే కళ్ళగద్దుకుని తింటారు. మళ్ళీ ఆ ప్రసాదం తినడానికి చెప్పులు ఇప్పను, స్నానం చేయను, ఇవాళ మాంసం తిన్నాను, స్వామిది ప్రసాదం తినను, రేపు తింటాను. ఇలాంటి ఒక రకమైనటువంటి ఆచారాలతో ఉన్నటువంటి ఒక వ్యవహార శైలికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆ ప్రసాదంలో ఉన్నటువంటి గొప్పతనం. అంత గొప్ప ప్రసాదంలో మీరెందుకు అంత కక్కుర్తి పడుతున్నారు? మీ సొమ్మేమన్నా పెడుతున్నారా? ప్రభుత్వ ఖజానా డబ్బేమన్నా తెస్తున్నారా? లేకపోతే మా సొమ్మేమన్నా పెడుతున్నారా? స్వామి సొమ్మే కదా, స్వామి సొమ్మే కదా. స్వామి సొమ్మిని స్వామికి పెట్టడానికి కూడా మీరు ఏడిచ్చొస్తూ దాంట్లోంచి డబ్బులు దారి మళ్ళిస్తుంటే ఊరుకుంటాడా? కలియుగంలో ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రత్యక్ష దైవం శ్రీమాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అంటారండి. స్వామి పాదాలు అక్కడ ఉన్నాయి, స్వామివారి పాదాలు అక్కడ ఉన్నాయి. అంటే అరే తేడా పడితే కొడతాడరా, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలరా అని ఒక భయం భక్తి కూడా లేదు. పాద ముద్రికలు అక్కడ ఉన్నాయి. ఓహో కథలు అనుకుంటున్నారేమో. ఆయన కదిలి ఎన్ని ప్రదేశాలకు వెళ్ళి ఎన్ని పనులు చేయకపోతే ఇంత జరుగుతుందా అండి? సో ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు బిఆర్ నాయుడు గారు వెలుగులోకి తెచ్చిన విషయం శాల్వాల్లో మోసం. ఈ మోసానికి పాల్పడిన వారు ఎవరు ఇమీడియట్ గా మీకు తెలిసిపోతుందండి. కొట్లో కొన్నప్పుడు ఎవరు వచ్చి బిల్ వేయించుకున్నారు, ఎవరు కొన్నారు, ఎవరి అకౌంట్ నుంచి కొట్టారు, అంటే పేమెంట్ కొట్టారు, ఇవన్నీ ఈజీగా తెలిసిపోతుంది కదా. దానికి 1 రోజు, 10 రోజులు, నెల రోజులు చాలు. ఈ కేసు ఇప్పుడు బిగిన్ చేసినారు కదండి బిఆర్ నాయుడు గారు, ఇది తేలడానికి ఒక 3 ఏళ్ళు పట్టేస్తుందేమోనండి. అసలైన నేరగాళ్ళని అసలు పట్టుకుంటారో పట్టుకోరో నాకైతే తెలియదండి. ఇప్పుడు దీంట్లో చెంచాలు గిరిట్లు వస్తారు, మేమే కొన్నాం సార్, మేమే అధికారులం సార్, మేమే ఇంకోటి సార్, ఎవరెవరో వెలుగులోకి వస్తారు. అసలు రాడండి. ఇంతవరకు ఆ అప్పన్నం తీసుకురాకపోతే ఆ సుబ్బారెడ్డి గారిని తీసుకురావచ్చు. చైర్మన్ గారికి తెలియకుండా జరుగుతుంది. ఇప్పుడు మీకు తెలియకుండా ఏమైనా జరుగుతుందా? మీకు తెలియకుండా ఏమైనా జరుగుతుందా? రేపటి రోజు ఈ పదవిలోంచి మీరు పక్కకి వెళ్ళాక రేపటి రోజు ప్రభుత్వాలు మారి ఇంకొకళ్ళు వచ్చాక మిమ్మల్ని ఎన్ని కేసుల్లోకి లాగుతారో వాళ్ళు చూడండి, రెడీగా ఉండండి ఒకవేళ మారితే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వ్యవస్థలో తప్పుని టక్కుమని తేల్చి చెప్పేయచ్చు. టక్కుమని ఎలా జరుగుతుందిలే రజనీ గారు, మీరు చిటికేస్తే ఫ్యాన్ తిరిగినట్టు అవుతుంది కదా, ఓకే మంచిది, 1 నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం చాలు. సంవత్సరంలో క్లియర్ చేసేయండి. 16 నెలలు అయిపోయినాయి. కల్తీ నెయ్యి గురించి ప్రభుత్వాలు మారక ముందు నుంచే కల్తీ నెయ్యి అని మనం చెప్తూనే ఉన్నాం. ప్రభుత్వం వచ్చాక ఇంతమందిని దాంట్లో పట్టుకోలేదు. ఇకపోతే స్వామి వారి పరకామణి డబ్బులు అయితే స్వాహ. మొన్నటి రోజు సతీష్ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనోజ్ గారు, జనరల్ కంపార్ట్మెంట్ లో ఒకరికొకరు తొక్కిసలాటై పొడి చేశారంటే ఆధారాలు ఉండొచ్చేమో. A1 కంపార్ట్మెంట్ లో ఒక టవల్ కూడా కుట్టేయలేమండి, కనీసం ఒక టవల్. ఎప్పుడన్నా అంటే A1 కోచ్ లోంచి మేము బయటికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని ఆ టవల్ తీసుకుని అక్కడ తుడుచుకుంటే వాడు ఆ టవల్ వైపే చూస్తాడు. అయ్యా నేను ఆ టవల్ అక్కడ పెట్టిపోతాలే, నీకు కంగారేం అక్కర్లేదు అని చెప్తుంటాను. కానీ నేను తీసుకెళ్లే టవల్ కనీసం హ్యాండ్ వాష్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ టవల్ తీసుకెళ్తాను, వాడు దాని వెంబడి పడుతుంటాడు. అంటే అంత జాగ్రత్తగా అక్కడ ఉండే కోచ్ కి సంబంధించిన వాళ్ళు కానీ 2, 3 సార్లు 4, 5 సార్లు తిరిగేటటువంటి పోలీసు వారు గన్ను పట్టుకొని తిరుగుతారు. ఉత్తునే కూడా తిరగరు, గన్ను పట్టుకొని తిరుగుతారు. మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టినట్టున్నారు, ఫోన్ తీసుకోండి, ఛార్జింగ్ తీసేయండి, అది మీ దగ్గర పెట్టుకోండి అని మాకు ఎన్నిసార్లు చెప్పినాడు. అట్లా
అంత పకడ్బందీగా ఉండే ప్లేస్ లో ఒక మనిషిని కొట్టేసి గాయపరిచి పట్టాల మీద ఇసిరేస్తుంటే అసలు మీకు తెలుసో లేదో ఆ డోర్లు కూడా ఓపెన్ చేయరండి. ట్రైన్ కి ఓపెన్ చేయరు, చేయకూడదు కూడా. అక్కడక్కడ ఎవరు ఎక్కేవాళ్ళు లేకపోతే ఓపెన్ చేయరు. ఎక్కడ ఓపెన్ చేసినారు, ఎక్కడి నుంచి పడిపోయినాడు, ఆ పడిపోయిన ప్లేస్ నుంచి ఏ ఊరు వచ్చింది, ఆ ఊర్లో ఎవరు అనుమానాస్పదంగా ఎక్కారు, ఆ బోగీలో అంటే ఆ సీట్ కి పక్కన గాని పైన గాని ఎవరెవరు బుక్ చేసుకున్నారు అవి ఈజీగా తెలుస్తుంది కదా. జనరల్ టికెట్ అంటే మేము కొనుక్కున్నాం వెళ్ళాం మీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు మేము ఏ టికెట్ బుక్ చేసినా మా వయసు ఎంత, మా ఆధార్ కార్డ్ ఎంత, ఇవన్నీ మీకు తెలుస్తుంది కదా, కనీసం నెంబర్ తెలుస్తుంది కదా. అవును. ఇప్పటి వరకు పాపం ఒక నిజాయితీ గల్ల మధ్య తరగతి ఒక కుమ్మరి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక గొప్ప అధికారిని ఈ రాష్ట్రం కోల్పోయిందండి. ఒక రాజకీయ నాయకుడిని కోల్పోయినా నేను ఎంత బాధపడినాను, పోతే పోయాడు అనుకుంటా. కానీ ఒక నిజాయితీ గల అధికారి తల్లి అనుకుంటుంది నా కొడుకు 10th తప్పితే బాగుండు, పొలం వేసుకుంటే బాగుండు. నేను కర్నూలు ఒక రేప్ కేసుకి సంబంధించిన ఆర్గ్యుమెంట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలా మంది ఒక 100 మంది నడుచుకుంటూ ఫ్లెక్సీ లాంటివి పట్టుకొని తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఎవరా వీళ్ళంటే కుమ్మరి సంఘానికి సంబంధించిన వారట. ఎందుకని వీళ్ళు వచ్చారంటే సతీష్ ఆ కుమ్మరి కులానికి సంబంధించిన వాడండి, అందుకని ఆ కుమ్మరి వాళ్ళందరూ ర్యాలీ చేస్తున్నారు అని. అప్పుడు తెలిసింది అతను కుమ్మరి కులం అని. అరే ఎంత జాతి ముత్యమో, ఎంత ఆణిముత్యమో, బంగారం లాంటి బిడ్డ కదరా, ఎంత ధైర్యం ఉంటే స్వామి వారి సన్నిధానంలో తప్పు జరుగుతుందని నిలదీసిన ఒక నిజాయితీ పరుడు గల ఒక అధికారికి సరైన ప్రొటెక్షన్, సరైన ప్రోటోకాల్ ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందేమో. ఒకవేళ చంపింది జగన, ఇంకొకళ్ళు తీసేయండి. మనం కరెక్ట్ గా ఉంటే ఇప్పుడు చూడండి, బోర్డు నెంబర్ లో లేకపోతే బిఆర్ నాయుడు గారు వెనకాల వెళ్ళేటప్పుడు 2-3 సైరన్ కార్లు, 2-3 గన్మెన్లు ఉంటారు. సరే వాళ్ళని కాపాడుకుంటున్నాం, మన ధర్మమే. కానీ నిజాయితీ గల అధికారి, కేసులో ఉన్నటువంటి అధికారి, కేసులో తప్పులు ఎంచినటువంటి అధికారి లోక్ అదాలత్లో కేసు క్లోజ్ చేసుకున్నప్పుడు ఇతని సంతకాలే ఉండాలి. ఇతను ఎవరు చెప్తే క్లోజ్ చేసుకున్నాడు, ఎవరు ఇతన్ని ప్రొవోక్ చేసినారు, అంత ధైర్యంగా పట్టుకున్నాడు కేసు ఎందుకు క్లోజ్ చేయించుకుంటాడు, చేయడు కదా. సో అది నా సంతకం కాదు సార్, నేను ఎందుకు ఒప్పుకుంటాను సార్, ఒప్పుకునేవాడిని ఎందుకు పట్టుకుంటాను సార్. చాలా మంది నిజాయితీ గల అధికారులు ఉంటారండి. ఒకరిని పట్టుకు తెచ్చినప్పుడు నేను ఎమ్మెల్యే తాలూకా మనిషిని అంటాడు, నేను పలానా అధికారి కుటుంబంలో సభ్యుడిని అంటారు, అయినా పట్టుకుదేస్తారు. అప్పుడు ఏ ఫోన్ లో లిఫ్ట్ చేయరు, ఎవరు చెప్పినా రిలీజ్ చేయరు. సార్ తమరేమనుకోకండి సార్, అతను దొంగతనం చేస్తూ లైవ్ లో దొరికినాడు సార్, అతను ఒక ఆడపిల్లని ఏడిపిస్తూ లైవ్ లో దొరికినాడు సార్, తమరేమనుకోకండి సార్, మీరు ఎమ్మెల్యే గారు చెప్పినా ఇంకొకరు చెప్పినా నేను దయచేసి విడిపించాను సార్, మీరేమనుకోకండి సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తారు. ఇలా ఎంత మంది అధికారులు నిజాయితీగా నిలబడ్డారో నా కళ్ళతో నేను చూసిన దృశ్యాలు ఉన్నాయండి. అందరినీ మంచి వాళ్ళు కాదని చెప్పను, ప్రాణాలు అర్పించి నిజాయితీగా సొంత ఇల్లు చివరాకర్లో రిటైర్మెంట్ డబ్బులతో కొనుక్కున్న పోలీస్ అధికారులు ఉంటారు తెలుసా అండి. బహుశా వాళ్ళు మనకి ఎక్కడికి కనపడలేండి, వాళ్ళు ఎక్కడో మన అడవులు అటు ఇటు పడేస్తారు. నిజాయితీ గల అధికారులని ఎవరు వాడుకుంటారండి, ఎవరికేం అవసరం ఉంటుంది. సెంటర్లో పలానా చోట ధర్నా జరుగుతుందిరా వాళ్ళని ఎక్కించండిరా అంటారు. వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు సార్, వాళ్ళని ఎక్కించకూడదు, ఎక్కించండి ఎమ్మెల్యే గారు ఆర్డర్ అనగానే ఎక్కించేస్తారు. పాపం అలా చెప్పినట్టు వినే చెంచా అధికారులు కావాలి కానీ పాపం నిజాయితీ గల అధికారులు వాళ్ళు ఎక్కడో అబ్బాయిలను చదివించుకుంటూ అమ్మాయిలను చదివించుకుంటూ ఉంటుంటారు. సో ఇలాంటి విషయాలు నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు పట్టుకున్నారు సరే, 1350 రూపాయలు పట్టు శాలువ అని కొన్నామని బిల్లు రాసి కొన్న శాలువ మాత్రం 350 రూపాయలు ఖరీదు, అంటే 1000 రూపాయలు తొక్కేసినారు. ఎన్ని వేలు, ఆయన 2019 నుంచి 2024 వరకే చెప్పినారు. అంతకుముందు బహుశా నిజాయితీగా చేసినారేమో తెలియదు నాకు. 19 నుంచి 24 వరకు, ఈ 24 లోపు ఏదైతే 80 నుంచి 90 కోట్లు ఉండొచ్చని అంచనా. అంటే 80 నుంచి 90 కోట్లు ఖరీదైన శాలువాల్ని వచ్చినటువంటి ప్రముఖులకి వాళ్ళు కప్పుతుంటారు. సో దీన్ని వెలుగులోకి తీసుకురావడానికి మీకు ఎంత టైం కావాలి, ఐఎమ్ ఆస్కింగ్ ఓపెన్ ఛాలెంజ్, మీకు ఎంత టైం కావాలి? నెల, 2 నెలల, 6 నెలల, సంవత్సరం? ఈ సంవత్సరం తీసుకోండి. కానీ దీని వెనకాల కుట్రకోణం పెద్దవారు పర్మిషన్ లేకుండా చిన్నవారు ఎవ్వరు చేయరు. దయచేసి కొద్ది వారిని, పేదవారిని, తక్కువ ఉద్యోగస్తులు మీరు ఎత్తి లోపలేయకండి. దాని వెనకాల ఉన్నటువంటి పెద్ద పెద్ద తలకాయలను తీసుకురాగలగండి. ఎందుకంటే చిన్న చిన్న సొరలు ఈజీగా పడిపోతాయి, పెద్ద పెద్ద తిమింగలాలు పడవు. ఆ వలలో దానికి తగ్గ వల ఉండాలి, దానికి తగల వ్యక్తి ఉండాలి. ఆ వలలో చేప పడిపోగానే సరిపోదు, దాన్ని పట్టుకొని ముయ్యగల వ్యక్తి ఉండాలి. సో దయచేసి పట్టుకోవడం, కల్తీనయ్యి పరకామణి అన్ని పట్టుకుంటున్నారు, ఏవి తేలట్లా. నిన్న మొన్న పాపం ఆ రవికుమార్ గారు వచ్చి క్షమాపణ వీడియో చెప్తున్నారు, నేను చాలా సిగ్గుపడుతున్నాను, నేను చాలా పాపం చేసినాను ఆయన చెప్తున్నారు. చెప్పి కన్నీటి పర్యంతం అవుతున్నారు. లేకపోతే రేపటి రోజు నాకు అనిపిస్తుంది ఏంటంటే, రేపటి రోజు అవమాన బాధతో అతనే సూసైడ్ చేసుకున్నాడు అని ఒకటి క్రియేట్ చేసేస్తే, అతన్ని కూడా లేపేస్తే, ఇతను చనిపోయాడు, అతను చనిపోయాడు.
కేసులు వెనక్కి తీసుకోమన్నది ఎవరని చెప్పడానికి సతీష్ గారు లేరు. అవును. నేను ఆ ఒక్కరోజు దొంగతనం చేసినానని గాని, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని బినామీలు గాని, ఇవన్నీ చెప్పడానికి రేపటి రోజు రవికుమార్ గారు ఉంటారో ఉండరు. అవును. అప్పుడు స్వామివారి సన్నిధానంలో జరిగినటువంటి తప్పుని ఎలా మనం వెలికి తీయగలం? అంత అంత ఉందా అండి ఈ రజనీ గారి కేసులో? ఉంది. బోర్డు నెంబరు భానుప్రకాష్ గారు సెంట్రల్ పార్టీలో ఉన్న వ్యక్తులే కన్నీటి పర్యంతమై ఇవాళ ఉంటాను, రేపు ఉంటానో లేదో తెలియదు. నన్ను ఎంత ప్రెజర్ పెట్టారు. అరే నీలాంటి వాడినే అంత ప్రోటోకాల్ ఉన్నోడిని వచ్చి ప్రెజర్ పెడితే అలాంటి కొద్ది వాళ్ళని ఎంత భయభ్రాంతులు గురి చేస్తారు. నువ్వు ఇలా చెప్పు, ఇలా చెప్పొద్దు, ఇలా చెప్తే ఎలా ప్రాబ్లం, అలా చెప్తా. ఒకడేమో ఒకలా చెప్పమంటాడు, ఇంకోడేమో ఇంకోలా చెప్పమంటాడు. ఎలా చెప్పాలో అర్థం కాక, అయ్యా నేను చేసిన తప్పుకి నేను స్వామివారి పాదాల దగ్గర నా ప్రాణాలు అర్పిస్తున్నానంటూ ఒక లెటర్ రాసి సూసైడ్ చేసేసుకుంటారు. అంటే చేసుకోరు, వీళ్ళు చేసేసి అలా రాసేస్తారు. అందుకని మీకు తెలుసు కదా, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా ఆయన పాపం ఒక డ్రైవర్ని తొందరగా రమ్మంటే డ్రైవర్ గారి కోపం వచ్చి నన్ను పొడిచేశారంటే నా డ్రైవరే నా చావు కారణం, నా డ్రైవరే నన్ను చంపేశాడని ఒక పెద్ద రామకోట లెటర్ రాసినాడంట. చెప్తారులే కథలు, బోయపాటి వాళ్ళు లేకపోతే త్రివిక్రమ్ గారి డైలాగులు చెప్పినప్పుడు కథలు చెప్తారు, మనం వినమనుకోండి. చెప్పారు అలాగా. అంటే అంత టైం కేటాయించి ఒక పేపర్ ఎత్తుకుని ఏది తల నరికేసి మెడ ఇరిపేసి ఆ చేతులు కాళ్ళు నరికేసేసినోడిని చక్కగా వెళ్ళిపోయి పేపర్ పెన్ను తీసుకుని ఆ రక్త మరకలతో రాసినాడండి. ఎవరికి చెప్తున్నారు కథలు? ఆ లెటర్ ఉంది, ఆ లెటర్ లో ఎవరి పేరు రాశారు? ఆ డ్రైవర్ని ఎంతవరకు ఇంట్రాగేషన్ చేసినావా? పాపం అతనికి ఏమీ తెలియదు. అతని పేరు రాసేస్తే అంటే పిచ్చోళ్ళం మనం పిచ్చోళ్ళం. అతను లెటర్ రాశాడు, ఆ లెటర్ లో డ్రైవర్ గురించి రాశాడు, డ్రైవర్ అరెస్ట్ చేసేస్తారు, అతని చావుకి ఇతనే కారణం అంటారు, అయిపోతుంది. అనుకున్నావా? అనుకోలేదుగా. పట్టుకున్నాం కదా, పాపం అతనికి ఏం సంబంధం లేదు, పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. అంత గొడ్డలతో నరికినప్పుడు పెన్ను పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ అంత ఓపిగ్గా అంత రాసే బదులు చేతిలో ఫోన్ తీసుకొని, అమ్మా సునీతమ్మ నన్ను ఇలా చంపుతున్నారని చెప్పచ్చుగా, 100 ఫోన్ చేసి పోలీసు వాళ్ళని ఫిల్మ్ చేయొచ్చుగా, 101 ఫోన్ చేసి అయ్యా నేను చివరి క్షణాల్లో ఉన్న అంబులెన్స్ తీసుకురండి అనొచ్చుగా. అంత టైం ఎందుకు ఇవ్వలేదు? ఆ ఫోన్ ఎందుకు ఆపరేట్ చేయలేదు? ఆ ఫోన్ ఎప్పటి నుంచే ఆన్ లో లేదు? ఆ ఫోన్ కి దగ్గరలో ఏ ఫోన్లు ఉన్నాయి, ఎవరెవరు వచ్చారు? అదే కదా గూగుల్ టేక్అవుట్ లొకేషన్ తీసుకుంది. సో ఇలాంటి విలువైన విషయాలు వదిలేసి వాళ్ళు చెప్పారు మన రాజ్యం అంటే మన రైటర్ పోస్ట్ కాదు, డిపార్ట్మెంట్ లో ద పార్ట్ ఆఫ్ ద ఎంక్వైరీ, ద పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్, ద కీ రోల్ పోషిస్తున్నటువంటి ఒక వ్యవస్థ. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు పట్టుకున్న వాళ్ళని దయచేసి వెలుగులోకి తీసుకొచ్చి కస్టడీలో తీసుకోండి. స్వామివారి ప్రతి సొమ్ము కూడా మేము ఎంతో భక్తితో వేసినటువంటి రూపాయి. థ్యాంక్ యూ రజనీ గారు. సో ఇది రజనీ గారు అనాలిసిస్. మీరు ఏమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి.